రెండవది కూర్మ అవతారం. కూర్మము అంటే తాబేలు. లోక రక్షణ కోసం భగవంతుడు జలచరంగా ఎందుకు మారాల్సి వచ్చిందో ఈ రోజు తెలుసుకుందాం. పూర్వం దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం కారణంగా దేవేంద్రుడు తన ఐశ్వర్యాన్ని, వైభవాన్ని కోల్పోతాడు. దేవతలందరూ శక్తిహీనులవుతారు. ఇదే అదనుగా రాక్షసుల రాజు బలి చక్రవర్తి ముల్లోకాలను ఆక్రమిస్తాడు. దిక్కుతోచని దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు కోరుతారు. అప్పుడు విష్ణువు వారికి ఒక ఉపాయం చెబుతాడు. మీరు రాక్షసులతో మైత్రి చేసుకుని పాల సముద్రాన్ని చిలికితే అమృతం వస్తుంది. అది తాగితే మీరు మళ్ళీ శక్తివంతులవుతారు అని అంటాడు. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం అంటే సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే పాముని తాడుగా చేసుకుంటారు. ఒకవైపు దేవతలు, మరొక వైపు రాక్షసులు వాసుకిని పట్టుకుని సముద్రాన్ని చిలకడం ప్రారంభిస్తారు. కాని అక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది. సముద్రాన్ని చిలుకుతుండగా ఆ మందర పర్వతం బరువుకి అది మెల్లగా సముద్రంలోకి కుంగిపోవడం మొదలైంది. ఆధారం లేకపోవడంతో పర్వతం మునిగిపోతుంటే అందరూ భయపడ్డారు. అప్పుడు శ్రీహరి అద్భుతమైన లీల చూపించాడు. ఒక బ్రహ్మాండమైన తాబేలు రూపం ధరించి సముద్ర గర్భంలోకి వెళ్ళాడు. తన దృఢమైన, విశాలమైన వీపు చిప్పపై ఆ మందర పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు. విష్ణువు అండతో పర్వతం నిలబడింది. సముద్ర మథనం మళ్లీ మొదలైంది. ముందుగా లోకాలను దహించే హాలాహలం వచ్చింది. దానిని శివుడు తన కంఠంలో దాచుకున్నాడు. ఆ తర్వాత కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం మరియు సాక్షాత్తు లక్ష్మీదేవి ఉద్భవించారు. చివరగా ధన్వంతరి అమృత కలశంతో వచ్చాడు. కూర్మ రూపంలో పర్వతాన్ని మోసి, ధర్మ రక్షణ కోసం, అమృతం కోసం శ్రీ మహావిష్ణువు చేసిన ఈ అద్భుత కృత్యమే కూర్మ అవతారం. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.